అండి వెల్కమ్ టు మ్యాంటిస్ మనప కిచెన్. ఇవాళ ఎంతో హెల్దీగా టేస్ట్గా ఉండే ములక్కాడ టమాటా కర్రీ చేసుకుందాము. ఇక్కడ నేను మునక్కాయలని క్లీన్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో టమాటాలని కట్ చేసి పెట్టుకున్న తర్వాత 4 జీడిపప్పు కూడా వేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. పసుపు, కరివేపాకు, బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు వేసుకోవాలి. ఇప్పుడు మునక్కాడలు ఉన్న పచ్చివాసన పోయే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఇది కాస్త ఆయిల్లో మగ్గాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకుందాము. రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని పెట్టుకుందాము. ఇలా టమాటా గుజ్జు బాగా ఉడికి ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఒకసారి అంతా బాగా కలుపుకొని పెట్టుకుందాము. ఇలా అంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టేసి 1 విజిల్ ఇస్తే సరిపోతుంది. ఇందాక సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ ప్యాన్ మూత పెట్టేసానండి. 1 విజిల్ ఇస్తే సరిపోతుంది. విజిల్ తీసిన తర్వాత ఇప్పుడు పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము. ఇది మాత్రం సూపర్ టేస్ట్, చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా కుదిరింది చూడండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసారుగా టమాటా ములక్కాడ కర్రీ. ఎన్నో అద్భుతమైన పోషక గుణాలు ఉన్నాయి. కర్రీ రైస్ లోకి, రోటీలోకి, చపాతీలోకి, పుల్కలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. చాలా సూపర్ టేస్ట్ గా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.